సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత ఎక్కువగా ఉందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు అన్నారు. జిల్లాలో సుమారు 21,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటి వరకు 15,000 మెట్రిక్ టన్నులే వచ్చిందని చెప్పారు. మిగిలిన 6,000 మెట్రిక్ టన్నుల యూరియా ఎప్పుడొస్తోందని ఆయన ప్రశ్నించారు. రైతులకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాలోని రైతాంగానికి ఇలా ప్రథమ సమస్య యూరియా సమస్య. మరి వ్యవసాయ సైంటిస్టులు చెప్తా ఉన్నారు, సరైన సమయంలో యూరియా వేయకపోతే 20 నుండి 30% దిగుబడి మరి తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అని గౌరవ శాసనసభ్యులు అడుగుతా ఉన్నాను. మీ గ్రామమైన రుద్రంగి గ్రామంలో నెల 15 రోజుల ముందు రైతులు వాళ్ళ బాధను వ్యక్తపరిస్తే మీరు తెల్లారిపోయి వాళ్ళని తీసుకొచ్చి మరి మళ్ళీ ఒక్కసారి మాకు సక్రమంగా ఉంది అని చెప్తే నెల 15 రోజుల తర్వాత ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. దీనికి మీరు బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. సిరిసిల్ల జిల్లాలో సుమారుగా మరి 21,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటి వరకు వచ్చింది 15,000 మెట్రిక్ టన్నులే. ఇది అఫీషియల్గా మరి మాకు అందిన సమాచారం ప్రకారం ఇంకా 6,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నది. మరి ఎప్పుడు వరకు వస్తుంది అని మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాము. దీనికి బాధ్యత గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు మరి తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తాను. ఇదే కాకుండా మరి నిన్ననే ఎల్లారెడ్డిపేటలో లక్ష్మణ్ అనే రైతు కానీ మరి ఇక్కడ వేములవాడ టౌన్లో రైతులకు సాంఘీభావంగా మరి మా బీఆర్ఎస్ నాయకులు పైన 8 మంది మీద కేసు పెట్టడం కానీ మరి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దీనికి బాధ్యత మరి బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ శాసన